నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ముందుకు మరోసారి విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీసుకు బయలుదేరారు కేటీఆర్. ఆయన వెంట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్నారు కేటీఆర్. ఇప్పటికే ఒకసారి విచారించిన ఏసీబీ ఈ ఏడాది జనవరి 9న 6.5 గంటల పాటు ప్రశ్నించింది. కాసేపట్లో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ముందుకు మరోసారి విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీసుకు బయలుదేరారు కేటీఆర్. ఆయన వెంట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్నారు కేటీఆర్. ఇప్పటికే ఒకసారి విచారించిన ఏసీబీ ఈ ఏడాది జనవరి 9న 6.5 గంటల పాటు ప్రశ్నించింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, మరి కాసేపట్లో కేటీఆర్ ఏసీబీ వద్ద హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. ఎందుకంటే కొన్ని నిమిషాల క్రితమే ఇప్పుడే ఏజీబీ కార్యాలయానికి అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన కేటీఆర్ అయితే చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి భారీ ర్యాలీగా కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితిని ఆయన ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి విచారణకు హాజరయ్యారు. జనవరి 9న సుమారు 7 గంటల పాటు కూడా కేటీఆర్ ను విచారించినటువంటి పరిస్థితి చూసాం. 7 గంటల పాటు విచారణ జరిగింది. అనంతరం మే 28వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటన ఉండటం వల్ల మరొక డేట్ ఇవ్వాల్సిందిగా కూడా ఆయన ఏసీబీని కోరటం జరిగింది. అంగీకరించినటువంటి ఏసీబీ అయితే మాత్రం ఈ నెల అంటే జూన్ 16వ తేదీన ఏసీబీ ముందు విచారణకు హాజరవ్వాలని చెప్పిన నేపథ్యంలో అయితే మాత్రం గత కొద్దిసేపటి క్రితమే ఆయన ఈ భారీ ర్యాలీతో, భారీ కాన్వాయ్తో అయితే మాత్రం ఆయన ఏసీబీ ఎదుట హాజరయ్యారు. మొత్తంగా ఆయన వెంట మాజీ మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు, కీలక నాయకులు కూడా ఉన్నారు. ఆయన నివాసం నుంచి బయలుదేరిన తర్వాత నందీనగర్ లో కేసీఆర్ తో కూడా భేటీ అవ్వటం అనేటువంటిది చాలా ఆసక్తికరంగా, కీలకంగా మారింది. కేసీఆర్ కూడా పలు సూచనలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కేటీఆర్ వెంట హరీష్ రావు కూడా ఉన్నారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్ కు కేసీఆర్ తో భేటీ ముగించుకొని ఆయన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో కార్యకర్తలను కూడా ఉద్దేశించి, అక్కడ భారీగా చేరుకున్నటువంటి కార్యకర్తలను ఉద్దేశించి కూడా కొంత మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన అక్కడ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే 420 హామీలు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, వాటిని నెరవేర్చడం లేదు, వాటన్నింటినీ ప్రశ్నిస్తున్నామనే ఈ విధంగా కమిషన్ల పేరుతో, విచారణల పేరుతో మా పైన కక్ష సాధింపు చర్య చేస్తుంది. ఎన్ని కుట్రలు చేసినా కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామనేటువంటి స్థాయిలో కేటీఆర్ అయితే మాట్లాడారు. ఈ ఫార్ములా రేస్ లో తాను ఏ విధమైనటువంటి తప్పిదము చేయలేదు, కాబట్టి పూర్తి ఆధారాలన్నీ కూడా నేను ఏసీబీ ముందు పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తాను, హాజరవుతాను అని అన్నారు. ఈ రోజు అట్లాగే కొద్దిసేపటి క్రితమే ఆయన ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారన్నట్లుగానే మనం చెప్పాల్సి వస్తుంది. ఇకపోతే కేటీఆర్ తో పాటు ఇంకా ఎవరెవరు ఆయన కూడా వెళ్ళి ఉండొచ్చు? జ్యోతి, కేటీఆర్ తో పాటు హరీష్ రావు ఉన్నారు, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, కార్తీక్ రెడ్డి కీలక నేతగా, యువనేతగా ఉన్నటువంటి కార్తీక్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా ఆయనతో పాటు పైడి రాకేష్ రెడ్డి, వీళ్ళంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు ఇంకా కీలకమైనటువంటి నేతలంతా కూడా ఉన్నారు. మొదటగా వాళ్ళంతా కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేటీఆర్ నివాసంతో పాటు భారీ కాన్వాయ్గా నందీనగర్ కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ తో అయితే మాత్రం కేటీఆర్ 1-to-1 భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి భారీ ర్యాలీగా, అంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, కమిషన్ల పేరుతో వేధిస్తుంది, విచారణల పేరుతో వేధిస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ని కూడా కావాలని కాళేశ్వరం కమిషన్ పేరు మీద వేధించి ఆయన విచారణకు పిలిపించి పైశాచిక ఆనందం కాంగ్రెస్ నాయకులు పొందుతున్నారనేటువంటి స్థాయిలో కూడా కేటీఆర్ మాట్లాడారు. సో కేటీఆర్ విచారణ అయితే ప్రారంభమైంది. సుమారు ఈ రోజు కూడా ఒక 5 నుంచి 7 గంటల పాటు విచారణ, అంటే సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతున్నట్టుగానే చెప్పాలి. ఆయనైతే అక్కడైతే మాత్రం ఇక్కడ భారీ బందోబస్తునైతే ఏసీబీ ప్రధాన కార్యాలయం దగ్గర అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొంత రోడ్డు డైవర్షన్ కూడా, ట్రాఫిక్ డైవర్షన్ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మీడియాతో పాటు ఇక్కడ ఆయనకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలంతా కూడా చాలా ఇక్కడ జన సంద్రోహంగా మారింది. ఈ రోడ్లన్నీ కూడా కిక్కిరిచిపోయాయి జనంతో అన్నట్లుగానే మనం చెప్పాల్సి వస్తుంది.
అయితే తేజ ఇక్కడ అరెస్ట్ కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి సాక్షాత్తు కేటీఆర్ఏ అనడం, జైలుకి వెళ్ళడానికి నేను ఎన్నిసార్లు వెళ్ళడానికైనా నేను సిద్ధమే అన్నటువంటి ఈ స్టేట్మెంట్స్ ఇప్పుడు వస్తున్నాయి. అంటే దీనిని బట్టి సిచ్యువేషన్ ఎలా ఉందని మనం అంచనా వేయచ్చు. అంటే ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఆయన అరెస్ట్ కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది కమిషన్ల పేరుతో, విచారణల పేరుతో ఈ విధంగా వేధిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చింది, ప్రజలు ఏ విధంగా ఆకర్షితులయ్యారు, ఏ విధంగా కూడా ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను వాటన్నిటి కూడా అమలు పరచడంలో ఏ విధంగా విఫలమైంది అనేటువంటి అంశం పైన ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా విస్తృతంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కట్టడి చేయటమే లక్ష్యంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటే ప్రతిపక్ష గొంతుకు వినిపించకుండా ఉండాలి, ప్రశ్నించేటువంటి గొంతుకు ఉండకూడదు అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంత కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగా అరెస్టు కూడా చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి స్థాయిలో కేటీఆర్ మాట్లాడారు. అయినప్పటికీ కూడా అరెస్టుకు ఏ విధమైనటువంటి భయపడేది లేదు. ఈ విధమైనటువంటి విచారణలు, కమిషన్లు ఎన్నొచ్చినా కానీ తమ ఆత్మస్థైర్యం అయితే దెబ్బతినదు. తాము పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తాం, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడతాం, ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదు, ఇంకా మరింత ఉధృతంగా కూడా ఎన్ని విచారణలైనా కానీ ఎదుర్కోవటానికి సిద్ధం అంటూ కూడా రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా కానీ ఈ రోజు అరెస్ట్ మాత్రం ఉండకపోవచ్చు అనేటువంటిది కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా కేటీఆర్ అరెస్టు అయినా కానీ, నన్ను అరెస్టు చేసినా కానీ నేను వెనక్కి తగ్గను అనేటువంటి ఆ వ్యాఖ్య చేయడం అనేటువంటిది కొంత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ రోజు అరెస్టు జరుగుతుందా అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం జరుగుతున్నట్లుగానే చెప్పాలి. ఏదైనా కానీ విచారణకు, ఏసీబీ ముందు విచారణకు కేటీఆర్ అయితే హాజరయ్యారు. విచారణ కొనసాగుతుంది, సాయంత్రం వరకు జరిగేటువంటి అవకాశం ఉందన్నట్లుగానే మనం చెప్పాలి జ్యోతి. అయితే ఈ కేసు కోణంలో చూసినట్లయితే బీఆర్ఎస్ పేర్కొంటున్నట్టు ఇది ఒక కక్ష సాధింపు చర్య కేసుగా మాత్రమే మిగిలిపోతుందా, లేకపోతే కాంగ్రెస్ అంటున్నట్లుగా ఈ కేసుకు బలం ఉందనుకోవాలా? ఖచ్చితంగా ఇక్కడ రెండు అంశాలు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన తప్పులన్నీ చేసింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేధిస్తుంది అనేటువంటి స్థాయిలో చెప్తున్నారు. ఆ విధమైన వ్యాఖ్యలు చేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అమలు పరచకుండా వాటన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతుంది. అందుకని ప్రశ్నిస్తున్న తమను కట్టడి చేసే ప్రయత్నం, భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇది బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చాలా కీలకంగా ఉన్నారు. అప్పుడు ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి తీసుకోకుండా ఎందుకు నిధులు విదేశీ కంపెనీలకు ఈ ఫార్ములా రేసు చేసినప్పటికీ కూడా దానికి ఒక ప్రొసీజర్, ఒక క్రమ పద్ధతి అనేది ఉంటుంది. ఇది ఏదైనా కానీ ప్రభుత్వం అనేటువంటిది ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి పూర్తి స్థాయిలో కూడా కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి కొన్ని క్యాబినెట్ ఆమోదం కావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి ఆమోదమైనటువంటి పరిస్థితులు ఏమీ తీసుకోకుండా ఎందుకు నేరుగా కూడా స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఎవరిచ్చారు? ఈ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడంతో పాటు అన్ని కోట్ల రూపాయలు ఎందుకు నిధులు దారి మళ్లించారు? విదేశీ కంపెనీలకు ఎందుకు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు? ఏ ప్రాతిపదికన ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటిది వారంతా కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి వీటికి సమాధానం చెప్పకుండా ఎందుకు కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందంటూ కాంగ్రెస్ పైన ఎందుకు నోరు పారేసుకుంటున్నారు అనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఒకటే చెప్తున్నారు, ఈ ఫార్ములా రేస్ అనేటువంటిది ఇక్కడ కేవలం గతంలో చంద్రబాబు నాయుడు కూడా దీన్ని నిర్వహించాలనుకున్నారు, 20 సంవత్సరాల క్రితమే నిర్వహించాలనుకున్నప్పుడు కూడా అది సాధ్యం కాలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫార్ములా రేస్ అనేటువంటిది సాధించి చూపించింది, చేసి చూపించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ కి, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఖ్యాతి గడించింది. ఇక్కడికి ఎన్నో విదేశీ సంస్థలను కూడా పెట్టుబడులు ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంటే దీన్ని కూడా కుట్ర కోణంలో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసి ఇట్లా నిధులు బదలాయించని చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి, అంటే ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ గురి చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు, ప్రత్యేకించి కేటీఆర్ అయితే అంటే A1 ఫార్ములా, ఈ ఫార్ములా రేస్ లో A1 గా ఉన్నటువంటి కేటీఆర్ చెప్తున్నారు. ఏదైనా కానీ కేటీఆర్ అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇలాంటి కేసెస్ కి అయితే మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు, వెనకడుగు వేసేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి 6 గ్యారెంటీలను పూర్తిగా తూచా తప్పకుండా పాటించాల్సిందే, వాటిని అమలుపరచాల్సిందే. ఏ మాత్రం అమలు పరచకపోయినా కానీ ఇలాంటి ఎన్ని కేసులు ఉన్నా కానీ కేసులకు భయపడం, అవసరమైతే బయటకు వచ్చిన తర్వాత ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాము అనేటువంటి స్థాయిలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఏదైనా రాజకీయ వర్గాల్లో మాత్రం తెలంగాణ రాజకీయాలు అయితే మాత్రం అత్యంత రసవత్తరంగా మారాయనే చెప్పాలి. మరోసారి కేటీఆర్ అయితే ఏసీబీ ముందు హాజరవటం అయితే మాత్రం పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది అన్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.